భాగ్యనగరంలో రెండో రోజు కూడా గణేష్ నిమజ్జనం సందడి సాగుతోంది. హుస్సేన్ సాగర్ కు వెళ్లే దారులన్నీ కూడా కిటకిటగా మారాయి. నిమజ్జనానికి గణనాథులు క్యూ కట్టారు. బషీర్బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ లో వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు ఇంకా కనిపిస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా 2,61,000 గణేష్ విగ్రహాల నిమజ్జనం ఇప్పటి వరకు జరిగింది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ సహా 93 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనాల ప్రక్రియ ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నిమజ్జనాలను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనోత్సవ సందడి గురించి వివరించడానికి టీవీ9 ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. బషీర్బాగ్ నుంచి ఎలెందర్, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి శ్రావణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఎలెందర్ దగ్గరికి వెళ్దాం. ఎలెందర్, ఇంకా కూడా గణేష్ నిమజ్జనోత్సవ సందడి కొనసాగుతోంది. వాహనాలు చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? రైట్, అనుకున్న దానికంటే నిమజ్జనం అనేది చాలా లేట్గానే అవుతోంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఇటు బషీర్బాగ్ ప్రాంతం నుంచి కూడా వచ్చేటువంటి వినాయక లైన్ అంతా కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఒకవైపు చార్మినార్ దగ్గర క్లియర్ అయినప్పటికీ, మోయింజాయి మార్కెట్ దగ్గర క్లియర్ అయినప్పటికీ, మోయింజాయి మార్కెట్ తర్వాత ఉన్నటువంటి ప్లేస్ నుంచి వివిధ ప్రాంతాలు, ఓల్డ్ సిటీ కావచ్చు, కోటి, అబిడ్స్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వినాయకుల యొక్క శోభాయాత్ర ఈ లైన్లోకి ఎంటర్ అవడంతో బాగా లైన్ స్ట్రక్ అయిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ట్రాఫిక్ జామ్ లాంటి పరిస్థితి ఈ బషీర్బాగ్ ప్రాంతంలో ఏర్పడిందని చెప్పుకోవాలి. మరొక వైపు నలుమూలల నుంచి కూడా ట్యాంక్ బండ్ వైపుకి వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ లాంటిది స్ట్రక్ అవడంతో అవన్నీ కూడా ఒకే లైన్లో 40-40 క్రేన్ల వరకు ఒకే లైన్లో ఉండడంతో అక్కడ క్లియర్ అయ్యి ఆ వెహికల్ అన్నీ మళ్ళీ రిటర్న్ కావడానికి కూడా కొంత టైం పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాహనాలన్నీ కూడా స్ట్రక్ అయ్యాయనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్గా అయితే మామూలుగా 4-5 కంటే బషీర్బాగ్ అంతా కూడా క్లియర్ అయ్యేది. కానీ రెండో రోజు కూడా బషీర్బాగ్ దగ్గర భారీగా వందల సంఖ్యలో వాహనాలన్నీ కూడా క్యూ లైన్లో ఉండడంతో కూడా మరికొంత సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీస్ అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం దాదాపుగా మరొక 2-2.5 అవర్స్, దాదాపుగా ఒక 2-3 అవర్స్ పట్టొచ్చు. అంటే దాదాపు 8 అవుతుంది, ఒక 9-10 అవ్వచ్చు అనేది పోలీస్ అధికారులు ఒక అంచనాకి వచ్చారు. 10 గంటల వరకు బషీర్బాగ్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో నిమజ్జనం అయిపోయే వరకు అందరూ మధ్యాహ్నం వరకు అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ సాయంత్రం వరకు కూడా నిమజ్జనం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక బషీర్బాగ్ క్లియర్ కావడానికి మరొక 2 అవర్స్ చాలా స్పష్టంగా క్లియర్గా పట్టే అవకాశం ఉందనేది పోలీసు అధికారులు చెప్తారు. సో ప్రతి వినాయక వాహనం దగ్గర కూడా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి పోలీసులు కూడా ఇదే వాహనాలను కోఆర్డినేట్ చేస్తూ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాన్ని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా ట్రాఫిక్ అయితే పెరుగుతోంది. ఓవరాల్గా బషీర్బాగ్ దగ్గర వినాయక ఊరేగింపు క్లియర్ కావడానికి మరొక 2 అవర్స్ పట్టొచ్చు, దాదాపుగా 10 కావచ్చు అనేది పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్ ఎలెందర్, నెక్స్ట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్, అలాగే ఎన్టీఆర్ మార్గ్ వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రవణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, అక్కడ ఎలా ఉంది ట్రాఫిక్ మూవ్మెంట్? ఫాస్ట్ గానే అవుతోందా? ఫాస్ట్ గా వస్తున్నట్టుగా వన్ బై వన్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నిమజ్జనం ప్రక్రియ దగ్గర ఏమైనా లేట్ అవుతోందా? వచ్చినట్టు వేసేస్తున్నారా? తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు ఒక ఫ్లోలో వాహనాలు వచ్చినా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఇటు ఎన్టీఆర్ మార్క్ వెళ్తారు, స్ట్రైట్గా వెళ్తేనేమో ట్యాంక్ బండ్ మీదకి వెళ్తారు. సో ఇక్కడి నుంచి ఈ ఏరియా కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉన్నా కూడా పూర్తిగా ట్యాంక్ బండ్ ఏదైతే ప్రాంతం కనిపిస్తుందో ట్యాంక్ బండ్ మీద పూర్తిగా విగ్రహాలు జామైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే అటు ఎన్టీఆర్ మార్గం, అటు నుంచి నెక్లెస్ రోడ్ వరకు వాహనాలు తరలించేందుకు అవకాశం ఉన్నా కూడా కేవలం ఈ ట్యాంక్ బండ్ మీదకి వస్తే మాత్రం ఇక్కడ ఒకటే సింగిల్ రూట్ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం పూర్తిగా వాహనాలు జామ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీస్ అధికారులు ఈ వాహనాలను ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉందో అటువైపు ఫ్రీ ఫ్లో అవుతుందో అటువైపు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ట్యాంక్ బండ్ వైపు మాత్రం వాహనాలు పూర్తిగా గణేష్ విగ్రహాలు
దాదాపుగా ఒక 50 నుంచి 60 విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద జామైనట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అనుకున్న దానికంటే కొంత ఆలస్యంగా వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం నడుస్తోంది. సో మధ్యాహ్నం వరకు విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా, ఎందుకంటే బషీర్బాగ్ ఏరియా క్లియర్ అవ్వాలి, అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ నిమజ్జనం కావాలి. కాబట్టి ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద విగ్రహాల నిమజ్జనం చాలా స్లోగా నడుస్తున్న సిచ్యువేషన్లో వీలైనంత తొందరగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చిన్న చిన్న గ్యాప్లుగా ప్యాచ్లుగా లాగా విగ్రహాలను తరలిస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కారణంగా కొత్త గ్యాప్లో వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి చూసి అక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్కి ఇప్పుడు ఈ ఏరియా ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి విగ్రహాల ఫ్లో స్టార్ట్ అయింది. దీనంతటికీ కారణము ఇటు బషీర్బాగ్ ఏరియా, బషీర్బాగ్ తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఈ బీఆర్కేఆర్ భవన్ నుంచి చుట్టూ వచ్చి అక్కడ ముందర యూటర్న్ తీసుకోవాలి. దాంతోపాటుగా అక్కడి నుంచి ఖైరతాబాద్, దాంతోపాటు అక్కడి నుంచి లగ్డికపూర్ నుంచి వచ్చే మిగతా వాహనాలు, ఈ రెండు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి వాహనాల ఫ్లోని వచ్చిన వాహనాలను వినాయకుల విగ్రహాలను వచ్చినట్టుగా తరలిస్తున్నారు. ఓవరాల్గా టైం పడుతుంది. ఆ సిచ్యువేషన్ చూస్తే స్టేబుల్గా ప్రశాంతంగా సాగుతుంది, కానీ సమయం ఎక్కువ పట్టే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్ పూర్తిగా జామ్ అయిన సిచ్యువేషన్లో మరింత సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. రైట్ శ్రవణ్.